మంత్రి వైసీపీ పార్టీ ముఖ్య నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యంపై ఆయన కూతురు క్రాంతి పోస్ట్పై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి మండిపడ్డారు. స్వయానా కూతురే తప్పుడు పోస్టులు చేయటం బాధాకరమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనూ ఈ పోస్టు పెట్టి ఉంటారని ఆయన విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటగానే ఉన్నప్పటికీ క్యాన్సర్ అంటూ పోస్టు పెట్టడం ముద్రగడను కించపరచడమేనని అన్నారు. ఇకనైనా పద్మనాభరెడ్డిని విమర్శించడం మానుకోవాలని అంటున్న మాజీ ఎమ్మెల్సీతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. మంత్రి అలాగే వైసీపీ ముఖ్య నేత అయిన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అయితే కనుక ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి ఉంది. ఆయనకి క్యాన్సర్ అంటూ ఆమె కూతురు క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే కనుక క్యాన్సరు ఆయనకైతే వైద్యం అందించట్లేదు, ఆయన కొడుకులు నిర్బంధించేసాడని చెప్పేసి అయితే ఆమె ఒక ఎక్స్ వేదికగా అయితే కనుక ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా దీని మీద స్పందించారు. అలాగే ఈ ఇష్యూ మీదే మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమార్ అయితే కనుక స్పందించారు, ఘాటుగానే స్పందించారు. అసలు ఏం జరిగింది, అసలు ఆమెకున్న అవగాహన ఏంటి? మేడం చెప్పండి, అసలు మీరు ఈ ముద్రగడ ఇష్యూ మీద అయితే మీరు స్పందించారు, అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఆమె పోస్ట్ పెట్టింది అనుకుంటున్నారు? ముద్రగడ పద్మనాభం గారు ఆయన చాలా సీనియర్ నాయకులండి. పార్టీ ఏదైనప్పటికీ కూడా ప్రజాసేవలో ఆయనకున్నటువంటి ఆ స్ఫూర్తి, తర్వాత ఆ యొక్క మరి ఆ త్యాగం అనాలి, ఆయన చేసింది అయితే త్యాగం అనాలి. ఎందుకంటే మా ప్రతిపాడు నియోజకవర్గంలో నేను చిన్నపిల్ల దగ్గర నుంచి ఆయన్ని నేను చూశానండి. ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేసినారు. చేసిన తర్వాత ఆయన ప్రతిపాడు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి అసలు మాటలతో చెప్పలేము. నిజంగా ఆయన అప్పుడు మాకు అసలు ఎస్సీలకి ఇళ్ళు స్థలాలు లేనప్పుడు మా రౌతులపూడి మండలంలో ఏమల్లవరం గ్రామంలో ఒక చిన్న విలేజ్ కొండల్లోది. అది అసలు అక్కడ లైటు అంటే కరెంటు లేదు, రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, ప్రజలు చాలా కొట్టుమిట్లాడేవారు మంచినీళ్ళకి కూడా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆయన చేసినటువంటి డెవలప్మెంట్లో నేను చిన్నప్పటి నుంచి చూసిన దాన్నండి. మా విలేజ్లో మాకు ఎస్సీలకి ఇళ్ల స్థలాలు లేకపోతే అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి కాపులు కూడా ఎంతోమంది కదండి, 4 ఇళ్ళు మాత్రమే. వాళ్ళకు ఉన్నటువంటి భూమిని ఎస్సీలకి ఇప్పించి వెంటనే ఇళ్ళు ఇప్పించి ఇళ్ళు వాళ్ళకి ఇస్తే ఎస్సీలు కట్టుకోలేరేమో అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ఏం చేశారంటే ఆయన కాంట్రాక్ట్కి ఇచ్చేసి పెంకుటిళ్ళు ఇచ్చారండి. ఎస్సీలు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలందరికీ కూడా పెంకుటిళ్ళు ఇచ్చి పెంకుటిళ్ళలో కాపురాలు చేయించేలాగా ఆయన కృషి చేశారు ముద్రగడ పద్మనాభం గారు. అంతే కదండి, చాలామందికి గవర్నమెంట్ చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వేయించారు, రోడ్లు అభివృద్ధి చేశారు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని స్కూల్స్ కట్టించారు, కాలేజీలు కట్టించారు. మా రౌతులపూడి మండలంలో ఏమల్లవరం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కాకి సూర్యనారాయణ గారి దగ్గర నుంచి భూమిని ఉచితంగా ఆయన అయితే చాలా డెవలప్మెంట్ చేశారు. అయితే ఆమె కూతురు ఆయన మీద ఒక పోస్ట్ పెట్టింది, దానికి సంబంధించి అది చాలా తప్పండి. అది నిజంగా ఆయన కడుపును పుట్టిందంటే వాళ్ళ పర్సనల్లో మనం వెళ్ళకూడదు. కానీ కాకపోతే మాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి అసలు ఎవరు ఆయన అన్నకు సరిపోమండి నిజంగా. అలాంటి ఆయన్ని కన్న కూతురే విమర్శించేలా మాట్లాడారు అంటే మాకు చాలా బాధ అనిపించింది. అందుకని మేము స్పందించక మానలేకపోయాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి డెవలప్మెంటు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూతురు కూడా తెలుసండి. కానీ తెలుసు కూడా అలా మాట్లాడారంటే అది మరి మేము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము మాట్లాడవలసి వచ్చింది. క్యాన్సర్ అలాగే ఇంట్లో నిర్బంధించేశారు, ఆ కొడుకే వైద్యం చేయించట్లేదు అని చెప్పేసి ఆమె పోస్ట్ పెట్టింది. చాలా బూటకం అండి అది అసలు అది ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేదు. ఎవరు వెళ్ళినా కలుస్తున్నామండి. ముద్రగడ గారు అలా మహానుభావుడు అక్కడ పులిలా కూర్చుంటారు హాల్లోనే. అందరం వెళ్తాము, కలుస్తాము, అందరితో మాట్లాడతారైనా. అలాగే కొడుకు కూడా పాపం ఏమైనా నీరసం, ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి చాలా నీరసాలు వచ్చేస్తున్నాయి. అలాంటిటప్పుడు వయసు రీత్యా ఆయనకి ఏమైనా నీరసం ఉంటే క్యాన్సర్ ఏమీ లేదండి. ఆయనకి గట్టిగా ఉంటుంది ఆయన బాడీ, ఉక్కు. నిజంగా అలాంటి ఆయన ఏదో చిన్న నీరసం షుగర్ వల్ల అప్పుడప్పుడు కొంచెం డౌన్ అవ్వడం గట్టా ఉంటే అర్ధరాత్రి అయినా సరే కానీ కొడుకు దగ్గరుండి పాపం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చాలా కార్యక్రమాల్లో ఆయన అటెండ్ అవుతారు, తండ్రిని చూసుకుంటారు, అందరికి అందుబాటులో ఉంటారు. తండ్రి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా గిరిబాబు గారు చాలా స్పష్టంగా చాలా చక్కగా ఆయన్ని కవచంలా కాచుకున్నటువంటి గిరిబాబు గారిని ఈమె అన్నది అంటే మాత్రం నియోజకవర్గ ప్రజలు మేము ఎవరిని భరించారు.